ఏపీ కేబినెట్ సమావేశం సెప్టెంబర్ 2వ తేదీ నుంచి 3వ తేదీకి వాయిదా పడింది. కేబినెట్కు సంబంధించిన ప్రతిపాదనలను 2వ తేదీ ఉదయం 10:30 పంపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో వైద్య ఆరోగ్య సేవల్లో కీలక మార్పులకు ఉద్దేశించిన సంజీవని ప్రాజెక్టును జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్యం సంజీవని ప్రాజెక్టుపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఆధ్యాత్మిక పిఠాపురం అభివృద్ధికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో 30.66 కోట్ల నిధులు కేటాయించారు. పిఠాపురం నియోజకవర్గంలోని చారిత్రక ఆధ్యాత్మిక వారసత్వాన్ని పరిరక్షిస్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. స్పీడ్, సర్వీస్, స్టెబిలిటీ, పెట్టుబడుల ఆకర్షణలో ఆంధ్రప్రదేశ్ విజయ రహస్యాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ముంబైలో నిర్వహించిన ఫార్చ్యూన్ ఇండియా 40 అవార్డుల కార్యక్రమంలో కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి చిరాగ్ పాస్వాన్తో కలిసి పాల్గొన్నారు. ఆర్పీఎన్ఎస్జీ గ్రూప్ 1 చైర్మన్ శాశ్వత్ గోయంకాతో జరిగిన ఇంటరాక్టివ్ సెషన్లో పలు అంశాలపై మాట్లాడారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో పాఠశాల గోడకూలి మృతి చెందిన విద్యార్థి కుటుంబాన్ని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పరామర్శించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున 5 లక్షల పరిహారం చెక్కును అందజేశారు. ములుగు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటించారు. మంగపేటలో చేయూత పెన్షన్ మంజూరు పత్రాలు పంపిణీ చేసి తాడ్వాయి, ఏటూరు నాగరం మండలాల్లో 4.46 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. విశాఖ 53వ వార్డులో 78.30 లక్షల జీవీఎంసీ నిధులతో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు శంకుస్థాపన చేశారు. సాయినగర్, హుస్సేన్ నగర్, పార్వతీనగర్ ప్రాంతాల్లో గ్రీన్ బెల్టుల అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లెలో నూతన వంతెనను జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణితో కలిసి డిప్యూటీ స్పీకర్ కనుమూరి రాఘమకృష్ణరాజు ప్రారంభించారు. 5 నెలల్లో నిర్మాణం పూర్తి చేసిన ఈ వంతెనకు శాస్త్రవేత్త డాక్టర్ ఎల్లప్రగడ సుబ్బారావు పేరు పెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తిలోని వాసవి గ్రానైట్కు సంబంధించిన కేసులో సిబిఐ దర్యాప్తు కొనసాగుతోంది. గనుల భద్రతా విభాగం ఉప సంచాలకులు డిడి శివశంకర్ను 2 లక్షలు తీసుకుంటుండగా పట్టుకున్న సిబిఐ వాసవి గ్రానైట్ యజమాని సిద్ధా సుధీర్ సహా పలువురిపై కేసు నమోదు చేసినట్లు సమాచారం. తిరుపతి జిల్లా పాకాల మండలం దామర చెరువులో నెల్లూరు జిల్లా కనిగిరికి చెందిన సుబ్బారెడ్డి తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కనిపించారు. 108లో రుయా ఆసుపత్రి తరలించగా దాడి జరిగిందా, ఇతర కారణాలున్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం పరిధిలో మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో బిల్లే రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే అరెస్టైన సాయులతో కలిసి గతంలో బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ను పార్టీ అధిష్టానం నియమించింది. నియామకంతో ఆయన వర్గీయులు బాణాసంచా కాల్చి నినాదాలతో సంబరాలు నిర్వహించారు. మెదక్ జిల్లా శివంపేట మండలం దంతానపల్లిలో స్మార్ట్ కార్డులపై గ్రామం పేరు లేకపోవడంతో స్థానికులు ఆందోళన చేపట్టారు. సుమారు 300 కార్డులు శివంపేట పేరుతో వచ్చాయని ఆరోపిస్తూ వెంటనే దంతానపల్లి పేరు చేర్చాలని డిమాండ్ చేశారు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా హైదరాబాద్ చార్మినార్ పరిసరాల్లో ఊరేగింపు వైభవంగా సాగా సిపి సజ్జనార్ ఐపీఎస్ భద్రతను పర్యవేక్షించారు. సుమారు 2000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ మళ్లింపులు చేపట్టినట్లు తెలిపారు. కరీంనగర్లో లోయర్ మానే డ్యాం మినీ బీచ్ వద్ద ప్రమాదవశాత్తు నీటితో మునిగి తేడంకి పృథ్వీరాజు అనే వ్యక్తి మృతి చెందారు. స్నేహితులతో సరదాగా వెళ్లిన సమయంలో ఘటన జరగగా ఈతగాళ్లు మృతదేహాన్ని వెలికితీశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం బజాజ్ ప్రైవేట్ ఫైనాన్స్ కార్యాలయం వద్ద ఓ మహిళ ఆందోళన చేపట్టింది. లోన్ లేకున్నా సిబ్బంది పేరుతో ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడారని ఆరోపిస్తూ 112కు ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి టీడీపీ ఇన్ఛార్జిగా గుల్లోళ్ల శంకర్ యాదవ్ను పార్టీ అధిష్టానం నియమించింది. కొత్త ఇన్ఛార్జి నియామకంతో నియోజకవర్గ టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఏలూరు జిల్లా జీలుగుమిల్లిలో కాంగ్రెస్ మండల కమిటీ సమావేశం పోలవరం నియోజకవర్గ కోఆర్డినేటర్ బండి సంజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో జరిగింది. రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని నేతలు పిలుపునిచ్చారు.
నంద్యాల జిల్లా బొల్లవరంలో 46.30 లక్షలతో సచివాలయం, 20 లక్షలతో సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ప్రారంభించారు. అనంతరం నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో 37 లక్షల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేశారు. గట్కేసర్ ఎన్ఎఫ్సి నగర్లో గంజాయి అమ్మకాల సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించి 1.906 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మాధవ్ నిఖిల్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం అల్లాడపేటకు చెందిన 70 ఏళ్ల చింతూ చిన్నమ్మడు హత్య కేసును పోలీసులు ఛేదించినట్లు జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి వెల్లడించారు. 5 నిందితులను అరెస్ట్ చేసి 38 లక్షల విలువైన 24 తులాల బంగారం, 6 తులాల వెండి సహా వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హైదరాబాద్ తార్నాకలో నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం విక్రయిస్తున్న ఆర్ మాధవ్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి సుమారు 2 లక్షల విలువైన 67 డిఫెన్స్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలంలో వినాయక ఉత్సవ కమిటీ సభ్యులతో ఎస్ఐ సుజన్ కుమార్ సమావేశమై నిబంధనలపై అవగాహన కల్పించారు. గంజాయి, మద్యం, డీజే సౌండ్, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ ఆచారంలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు నిర్వహించి 3.270 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇంతియాజ్ అహ్మద్, విద్యా శివకుమార్, వసూద్ షేక్, రఘుపాని యోగి ఆనందులను అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు. కడపలోని దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జీర్ణోద్ధరణ, అష్టబంధన, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. టీటీడీఓ ముద్దాడ రవిచంద్ర పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం భక్తులకు దర్శనాన్ని పునఃప్రారంభించారు. సెల్ ఫోన్లు చోరీ చేసి బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే కొత్త తరహా హైబ్రిడ్ సైబర్ ఫ్రాడ్పై హైదరాబాద్ సిపి బీసీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు. ఈ కేసులో 3గురిని అరెస్ట్ చేసిన పోలీసులు ఫోన్ పోతే వెంటనే సిమ్, బ్యాంకింగ్ సేవలు బ్లాక్ చేసి 1930కు ఫిర్యాదు చేయాలని సూచించారు. కర్నూలు జిల్లా మంత్రాలయ మండలం చట్నీ హాల్లో వర్షాలు కురవాలని కోరుతూ శ్రీ ఆది బసవేశ్వర స్వామికి గ్రామస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 2 నెలలుగా వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయని, వర్షాలు కురవాలని దేవుణ్ణి ప్రార్థించినట్టు తెలిపారు. మేడ్చల్ పరిధి గుండ్లపోచంపల్లిలో ట్రావెల్స్ బస్సులో తనిఖీలు నిర్వహించిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ మహమ్మద్ ఖాదిర్ వద్ద 5 కిలోల ఎండు గంజాయిని పట్టుకుంది. నిందితుడిని అరెస్టు చేసి గంజాయితో సహా మేడ్చల్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు. యువ ఇంజనీర్లు సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ అభివృద్ధికి వినియోగించాలని ఒడిశా గవర్నర్ కమ్మంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లా ఐతం ఇంజనీరింగ్ కళాశాల 10వ గ్రాడ్యుయేషన్ డేలో సుమారు 300 మంది విద్యార్థులకు పట్టాలు, ప్రతిభావంతులకు బంగారు పతకాలు అందజేశారు. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం సిన్నబందూరు తెలుగు గంగా కాలువ సమీపంలోని పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేసి 6 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 13,200 నగదు, 4 ద్విచక్ర వాహనాలు, 5 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి నగరంలోని జీవదాన్ ఆసుపత్రిలో గర్భసంచి తొలగింపు ఆపరేషన్ కోసం వచ్చిన పరిష రాజేశ్వరి అనే మహిళ మృతి చెందడం కలకలం రేపింది. అనస్థీషియా అనంతరం హార్ట్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు చెబుతుండగా వైద్యుల నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అల్లూరి జిల్లా పాడేరులోని మారిక వలస పాఠశాల విద్యార్థులకు ఇతర ప్రాంతాలకు తరలించడంపై తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. బ్రెడ్లు, ఫ్యాన్లు, తాగునీరు, భద్రత సహా సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణ విద్యారంగం తీవ్ర సంక్షోభంలో ఉందని ధర్మా టీచర్స్ యూనిటీ రాష్ట్ర విద్యా సదస్సులో వ్యక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యకు బడ్జెట్లో కనీసం 20% నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం నర్సాపురంలో పోలీసుల ఆధ్వర్యంలో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఆన్లైన్ మోసాలు, సైబర్ నేరాలపై వీడియోలు, ప్రొజెక్టర్ ద్వారా ప్రజలకు రూరల్ డీసీపీ లక్ష్మీనారాయణ, ఇతర అధికారులు అవగాహన కల్పించారు. శ్రీశైలం శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయ హుండీ లెక్కింపులో గత 35 రోజులకు 5,88,89,846 నగదు ఆదాయం లభించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. 87.200 గ్రాముల బంగారం, 4.250 కిలోల వెండితో పాటు అమెరికా డాలర్లు సహా వివిధ దేశాల విదేశీ కరెన్సీ లభించినట్లుగా అధికారులు తెలిపారు.
ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టు నీటి విడుదల నేపథ్యంలో సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతగా మార్కాపురంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కూటమి శ్రేణులు, రైతులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి గ్రీన్ఫీల్డ్ హైవేపై ఆగి ఉన్న లారీని డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి. మృతుడిని మహారాష్ట్రకు చెందిన నవనీత్ మరాఠీగా గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం మలుగూరులోని అంబేద్కర్ గురుకుల పాఠశాలలో 19 మంది విద్యార్థులు డయేరియా, జ్వరాలతో అస్వస్థకు గురయ్యారు. విద్యార్థులను హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందించడంతో పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. స్టైఫెండ్ పెంపు కోరుతూ సికింద్రాబాద్ ఆయుష్ కమిషనర్ కార్యాలయం ఎదుట ప్రభుత్వ ఆయుష్ వైద్య విద్యార్థుల ఆందోళన చేపట్టారు. వెంటనే జీవో విడుదల చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు. సరూర్ నగర్ ప్రభుత్వ భూమిని వేలం వేస్తున్నారంటూ మాజీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పీసీలు, పేదలకు అందాల్సిన భూమిని కాపాడుకునేందుకు కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ పరీక్షకు వ్యతిరేకంగా విజయనగరం కలెక్టరేట్ వద్ద ఉపాధ్యాయులు భారీ నిరసన చేపట్టారు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 23ను సవరించి ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ను రద్దు చేయాలని ఏపీటీఎఫ్ డిమాండ్ చేసింది. అమీన్పూర్లో 22A జాబితాలో ఉన్న సుమారు 500 ఎకరాల భూములను తొలగించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి, బారాసా నాయకులు డిమాండ్ చేశారు. ఈ నెల 29న మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే మహిపాల్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామని తెలిపారు. నారాయణఖేడ్లో విశ్రాంత ఉద్యోగుల కోసం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. శిబిరాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ పటోళ్ల సంజీవరెడ్డి కంటి సమస్యలు, షుగర్పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. శ్రీకాకుళంలో జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో మహ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే గోండు శంకర్ ప్రేమ, దయ, కరుణతో సామరస్య సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. తొర్రూరులో మాల మహానాడు మహబూబాబాద్ జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య పాల్గొన్నారు. రోస్టర్ విధానాన్ని మరోసారి పునఃపరిశీలించాలని కమిటీని కోరారు. మధుమేహం కిడ్నీల పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందని నెఫ్రాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వైద్యులు ప్రణీత్ రామ్ హెచ్చరించారు. కాళ్లవాపు, రాత్రివేళ అధిక మూత్ర విసర్జన వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. తాడపల్లి మండలం వడ్డేశ్వరంలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని తెనాలి 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి కిలో గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సిఐడి రవీంద్రబాబు తెలిపారు. ఎర్రగొండపాలెం మండలం బోయలపల్లి వద్ద టమాటా లోడుతో వెళ్తున్న ఐషర్ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. డ్రైవర్, క్లీనర్కు స్వల్పంగా గాయాలు కాగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఖమ్మం రూరల్ తీర్థాల వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మౌలిక సదుపాయాలతో పాటు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. తిరుపతి జిల్లా పాకాల మండలం దామల్ చెరువు వద్ద స్కూటర్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారిని 108లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రి తరలించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సంగారెడ్డి జిల్లాలో సర్ ప్రక్రియపై కాంగ్రెస్ బిఎల్ఏలకు 2వ దశ శిక్షణ నిర్వహించారు. కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం పాల్గొన్నారు. కాట్రావులపల్లిలో 12 మంది బాధితులకు 5,38,244 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్లను టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పంపిణీ చేశారు. పేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభోత్సవం నేపథ్యంలో దోర్నాలలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు స్వయంగా బైకులు నడిపి ర్యాలీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ అంటే కులమతాలకు అతీతమని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అన్నారు. నిజామాబాద్లో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించిన శాంతి ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.
కోదాడ బస్సు ప్రమాదంలో విజయవాడ జయప్రకాష్ నగర్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి లక్ష్మీ తేజ మృతి చెందారు. సోదరుడికి రాఖీ కట్టేందుకు హైదరాబాద్ నుంచి విజయవాడ వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పెద్దపల్లి పట్టణంలో రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తున్న ఆవులతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా రాత్రివేళ ప్రమాదాల ముప్పు పెరుగుతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొనకనమిట్ట మండలంలో పోగొట్టుకున్న 2.20 లక్షల విలువైన 22 సెల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు. సిఐ రాజేష్ ఆధ్వర్యంలో ఫోన్లను బాధితులకు అందజేశారు. తాగునీరు, సాగునీటి కోసం పర్చూరులో నల్లమడ రైతు సంఘం శాంతియుత నిరసన దీక్షలు కొనసాగిస్తోంది. గెజిట్ జీవో విడుదల చేసి భూసేకరణతో పనులు ప్రారంభిస్తే దీక్షలు ఆపేది లేదని డాక్టర్ కొల్లా రాజమోహన్ రావు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా పాతకారాయిగూడెంలో పాముకాటుతో కొమ్మగిరి రాములు అపస్మారక స్థితిలోకి వెళ్లారు. 108 సిబ్బంది కృష్ణ, మహేష్ ప్రాథమిక చికిత్స అందిస్తూ పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. చీమకుర్తిలోని ఇనుప స్క్రాప్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఒంగోలు నుంచి వచ్చిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురావడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ఏలేశ్వరం అప్పనపాలెం వంతెనను వెంటనే పునర్నిర్మించాలని ఎండీ అధికార్ ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టారు. వంతెన దెబ్బతినడంతో 13 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఒక గేటు ఎత్తి 4100 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. మార్కాపురం కలెక్టరేట్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2026పై సమీక్ష నిర్వహించారు. ఓటర్ల జాబితా పరిశీలకులు పట్నం శెట్టి రవి సుభాష్, జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత నమోదు, మార్పులు, సవరణల పురోగతిని పరిశీలించారు. జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. రికార్డులు, సిబ్బంది హాజరుతో పాటు పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కార పురోగతిని పరిశీలించారు. నిజామాబాద్ జిల్లా కారేగం తండాలో ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, వెండి, నగదు చోరీ చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. కోదాడ వద్ద జరిగిన బస్సు ప్రమాదంలో విజయవాడకు చెందిన 23 ఏళ్ల భావన వర్ష మృతి చెందారు. హైదరాబాద్లో సాఫ్ట్వేర్ కంపెనీలో హెచ్ఆర్గా పనిచేసిన భావన వర్ష విజయవాడ వస్తుండగా ప్రమాదం జరిగింది. హైదరాబాద్ మధురా నగర్ పరిధిలో బుల్లెట్ బైక్ల చోరీ కేసులో నీలపు హర్ష సాయివర్ధన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 4 బుల్లెట్ బైకులు స్వాధీనం చేసుకుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు. అనంతపురంలోని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి నివాసానికి సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు నారాయణ విచ్చేశారు. ఆయనకు పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, పీవీకేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకటకృష్ణ కిషోర్ రెడ్డి, మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. అనంతరం వివిధ అంశాలపై ఆత్మీయంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. పేదల అసైన్డ్ భూములను లాక్కొని పారిశ్రామికవేత్తలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి చెందిన తిప్పాపూర్ గోశాలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సందర్శించారు. గోశాలలో 5 కోడలు మృతి చెందిన ఘటనపై ఆలయ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూరు మండలం చించొల్లి వద్ద బాన్సువాడ బీర్కూరు ప్రధాన రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. వాహనదారులు నిబంధనలు పాటించాలని, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఎస్ఐ రాములు హెచ్చరించారు. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో వరద ప్రవాహంలో బైకుతో పాటు కొట్టుకుపోతున్న 2 వ్యక్తులను స్థానికులు కాపాడారు. కేతిని నుంచి దిందా వైపు బైక్పై వచ్చిన 2 వ్యక్తులు వాగులో బైకును నెట్టుకుంటూ దాటేందుకు ప్రయత్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోనరావుపేట మండలం మామిడిపల్లిలో వర్షాలకు నానిన ఇల్లు కూలిపోవడంతో గుమ్మడి లక్ష్మి అనే 40 ఏళ్ల మహిళ శిథిలాల కింద చిక్కుకొని మృతి చెందారు. కామారెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఏఐఎస్సీఏ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. 1000కి పైగా విద్యార్థులు చదువుతున్న కళాశాలలో సరిపడ తరగతి గదులు, టాయిలెట్లు, డెస్కులు, ప్రహరీ గోడ వంటి కనీస సదుపాయాలు లేవని నాయకులు ఆరోపించారు.
తిరుపతిలో భూమనపై టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి జేబీ శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. భూ కబ్జా ఆరోపణలకు సమాధానం చెప్పకుండా మంత్రిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. ఖమ్మం జింకల తండ వద్ద స్వామినారాయణ గురుకుల పాఠశాలకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శంకుస్థాపన చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఏర్పాటయ్యే పాఠశాల జిల్లా విద్యార్థులకు వరమని మంత్రి పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా కురివి మండలం నేరడలో రైతు మొగిలిచెర్ల రామచంద్రు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. వ్యవసాయ భూమి గెట్టు వివాదం నేపథ్యంలో చెట్టుకు ఉరివేసుకుని కనిపించడం గ్రామంలో కలకలం రేపింది. సూర్యాపేట జిల్లా కోదాడలో గంజాయి అక్రమ రవాణా కేసులో 5గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి గంజాయి, 3 ద్విచక్ర వాహనాలు, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 5న కొల్లాపూర్ నియోజకవర్గ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పంచాయతీరాజ్ రోడ్ల నిర్మాణానికి 200 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్ల హక్కుల కోసం ఇవాళ మంచిర్యాల కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహిస్తామని టీజీజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి తెలిపారు. 51% తగ్గకుండా పీఆర్సీ, 6 పెండింగ్ డిఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఆధునిక గ్రంథాలయ నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరో 2 నెలల్లో విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులకు గ్రంథాలయాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టారు. ఎమ్మిగనూరు నియోజకవర్గంలో కూటమి పార్టీల మధ్య విభేదాలకు తావు లేకుండా పనిచేస్తామని బీజేపీ మాజీ అసెంబ్లీ కో కన్వీనర్ తొక్కట నరసింహులు తెలిపారు. స్థానిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో కూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. బ్రాహ్మణుల సమస్యల పరిష్కారం కోసం నిరాహార దీక్ష చేస్తున్న దేశపాండేకే ఎంపీ ఈటెల రాజేందర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్కు నిధులు కేటాయించి పేద బ్రాహ్మణులు ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. గాంధీ భవన్లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ సలహాదారుడు వి హనుమంతరావు కార్యక్రమంలో పాల్గొన్నారు. తనపై వచ్చిన లంచం ఆరోపణలు హరిబాబు ఖండించారు. అవకతవకలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకోవడంతో రాజకీయంగా తన ఇమేజ్ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా ప్రకటించాలని మాజీ ఎంపీ, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. సత్యసాయి జిల్లా కదిరిలో మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ముస్లిం సోదరులు శాంతి ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ శాంతి, ప్రేమ, సోదరభావంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఖమ్మంలో ఉద్దేశపూర్వకంగా ఓట్లు తొలగించారని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆరోపించారు. ఖమ్మం ఈఆర్ఓను తప్పించి అవసరమైతే క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాకినాడ సౌజన్య ఘటనను ప్రస్తావిస్తూ లోతైన విచారణ జరపాలని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. సాదిక్ వెనుక ఎవరున్నారో గుర్తించి కఠినంగా శిక్షించాలని సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. నేపాల్పై ఆకస్మిక వరదలు విరుచుకుపడి భారీ విధ్వంసం సృష్టించింది. టిబెట్ నుంచి వచ్చిన బురద ఉప్పెనతో నేపాల్ మధ్య ప్రాంతంలోని పలు గ్రామాలు, పట్టణాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అందిన సమాచారం ప్రకారం ఈ విపత్తులో 160 మంది మృతి చెందగా 750 మందికి పైగా గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 132 మంది భారతీయులు ఉన్నట్లు తెలుస్తోంది.